ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు నిన్నటి రోజున విలేకరుల సమావేశం ద్వారాగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అనేకమైనటువంటి పథకాలని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెస్తారా లేకపోతే అమలు పరచాలా అనేటటువంటి దానిలో భాగంగా ఇవాళ కాలేజీలు స్కూళ్ళు తెరిచి పిల్లల ఫీజుల విషయంలో తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, అప్పులు చేసుకొని బ్రతుకుతున్నారు. వారిని వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరటం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అమ్మఒడి పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా పాదయాత్రలో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా సరైనటువంటి స్పందన చేయలేదు. కేవలం ఒక బాబుకిచ్చి ఇంట్లో ఒక బాబుకిచ్చి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నారు. చాలా చోట్ల ఫీజులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారాగా పిల్లల యొక్క విద్యా అవకాశాలు కొన్ని కూడా సల్లగిల్లిపోయినాయి అనేది చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ రెండు ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి బాధ్యత మా మీద ఉంది. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మా నాయకురాలు మాట్లాడటం జరిగింది. దీంతో భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎదుర్కోవటం చేతకాలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా సాక్షి ద్వారాగా ఇవాళ అభూతాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అబద్ధాలు చెప్పి తన పత్రిక తన యొక్క పార్టీని తమేదో గొప్పగా చేశామని చెప్పాలనేటటువంటి ప్రయత్నాన్ని చూసి జాలేస్తూ ఉంది. ఆ రోజు 2019 మేనిఫెస్టోలో మీరు ఏం మాట్లాడారనేటటువంటిది మీకు చివరిలో వీడియో చూపిస్తాను తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి అబద్ధాలు, ఒల్లించిన కథలు స్పష్టంగా మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలకి చూపించాలనేటటువంటి నమ్మకంతో మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం అరే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు మనం త్వరితగతంగా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ షర్మిలమ్మ గారి యొక్క మాటల్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో ఆ మాట చెప్పలేదని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి గాలి పోగేసుకొని గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటారు మా పెద్దోళ్ళంతా కూడా. గాలి అంతా పోగు చేసుకుంటారనమాట. కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం స్పష్టంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా ఎవరైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో మా దగ్గర ఉంది, దీనికి సమాధానం చెప్పండి. మీరు చెప్పటం చేతగాక ఏం చెప్తా ఉన్నారు? షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన డ్రాఫ్ట్ని చదివేటటువంటి బీటీఎం లాగా అడుగుతున్నారు అనేటటువంటి చెప్పేటటువంటి మాట. అంటే తాము చేసిన తప్పులు చెప్పుకునేటటువంటి ధైర్యం లేదు. ఓడిపోయినప్పటికి కూడా మేము తప్పు చేశాం, మరలా మా తప్పును సరిదిద్దుకుంటాం. షర్మిలమ్మ గారు చెప్పిన మాట నిజం. ఆ రోజు షర్మిలమ్మ గారు చేత అబద్ధాలు కాదు, ఆ రోజు షర్మిలమ్మ చెప్పింది నిజం. మేము చేయలేకపోయామని చెప్తే ప్రజలు హర్షిస్తారు. ఆ మాట చెప్పకుండా చంద్రబాబు నాయుడుకి బి టీము, చంద్రబాబు నాయుడుకి సి టీము. అరే నాయనా మేము చెప్పాం బీజేపీకి మీరు 3 పార్టీలు తొత్తులు. మా షర్మిలమ్మ గారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు బి అంటే బాబు,
జే అంటే జగన్, పి అంటే పవన్. భారతీయ జనతా పార్టీ వెబ్రివేషన్ ఇది. ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీల తంతు ఇది అని చెప్పి షర్మిలారెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షురాలు గారు చెప్పారు. దీనికి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు 68 చాలా ప్రాధాన్యత కలిగినటువంటి బిల్లులు పెడితే ఏ బిల్లునైనా వ్యతిరేకించినటువంటి ధైర్యం, దమ్ము మీకు ఎప్పుడైనా ఉన్నాయా? మోడీ గారు కనపడితే చాలు, ఎప్పుడు కాళ్ళ మీద పడదాం, ఎప్పుడు దండం పెట్టుకొని ప్రసన్నం చేసుకుందాం అనేటటువంటి మాట తప్ప ఏ రోజైనా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉందా? దానికి సమాధానం చెప్పలేకుండా చంద్రబాబు నాయుడుతో బి టీము గాను సి టీము గాను మాకు ఆ కర్మ లేదు. గల్లీలో ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో మీరేమో చంద్రబాబు నాయుడిని మీరు తిడతారు, మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని తిడతారు. ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్లో చూస్తేనేమో ఇద్దరు దోస్తులాగా ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకునేటట్టు మోడీకి చెప్పినట్టు తూచా తప్పకుండా అక్కడ మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి. అంతెందుకు, ఇప్పుడు స్పీకర్ ఎన్నికల్లో కూడా, ఇప్పుడు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వ్యతిరేకించాడా? నేను నేరుగా అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మిమ్మల్ని కొంచెమైనా నమ్మేవాళ్ళేమో. మీరు నరేంద్ర మోడీ కనుసన్నల్లో బతికేటటువంటి పాపాన్ని ఒడిగట్టుకున్న మీరు షర్మిలమ్మ గారిని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు. షర్మిలమ్మ గారు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీలో దమ్ము ధైర్యం ఉంటే. షర్మిలమ్మ గారి రాష్ట్రంలో విద్యాలోకంలో విద్యార్థుల పట్ల, విద్యార్థులకు అవసరమైనటువంటి దాని మీద వెంటనే అమ్మ ఒడిని పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఆయన. ఈయన అమ్మ వందనం పేరు మీద ఎంతమందికి నీకు ఇస్తాం ఈ 15,000, ఈ బాబుకు 15,000 ఇట్లా నొక్కి నొక్కి చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ ఈ 2 పార్టీలు కూడా చేతకాక మధ్యలో దొరుకుతూ తమ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. మేము నేరుగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ 2 పార్టీలు చేస్తున్న తప్పుల్ని ప్రజాక్షేత్రంలో మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మోడీ గారి విధానాల్ని ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడలేక అక్కడ కూడా ఆయన మద్దతుతో ఆయన యొక్క సంఖలో దూరి ఆయనకు సన్నాయి పాటల్లో పాడుతుంది మీరు. ఇవాళ షర్మిలారెడ్డి గారు మాట్లాడిన మాటల్ని నిజమో కాదో జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వీడియో క్లిప్పింగ్ ద్వారాగా, ఎందుకంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మీడియా రంగం ప్రజాస్వామ్యానికి 3 స్తంభాలుగా ఉన్నటువంటి జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటే మీడియా రంగానికి కూడా 4వ స్తంభంగా భావించేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మాట్లాడినటువంటి వీడియోని సోదరుడు శ్రీనివాస్ గారు మీకు చూపిస్తారు, దయచేసి ఒక్కసారి చూడండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకి ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత చదువులకు, తర్వాత చెప్పబోయే ఫీజు రీయింబర్స్మెంట్ లో మార్పు బీసీ మైనారిటీ పిల్లల తల్లుల కోసం చెప్పండి. పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి. పిల్లలను బడులకు పంపించండి. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడుల తల్లులు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున, ఇద్దరికి 1000 రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి. ఐదో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున,
ఇద్దరు పిల్లలకు 1500 నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి. అర్థమైంది కదా? ఇది నేను చెప్పిన మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చదివే ప్రతి పిల్లవాడికి 5వ తరగతి వరకు ఇది, 5 నుంచి 10th వరకు ఇది, ఇంటర్మీడియట్ వరకు ఇది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటల్ని ఇవాళ మీరు చూశారు పాత్రికేయ మిత్రులు. మరి ఈ సాక్షి పేపర్ చూడండి, ఎన్ని అబద్ధాలు ఎన్ని కథలు వల్లిస్తారో. నిజంగా చిత్తశుద్ధి ఉందా దీనికి? పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మీరు, ఒక కాంగ్రెస్ పార్టీ పత్రిక ఎదిగినటువంటి దీనిలో ఈ విధమైనటువంటి అబద్ధాలని షర్మిలమ్మ గారి మీద బురద పూసేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజలు తప్పకుండా, విఘ్నులు వాళ్ళు తప్పకుండా తగిన విధంగా ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇక ముందు కూడా ఇటువంటి పత్రికలు రాసేటటువంటి మాటలు కానీ, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి మీద మాట్లాడే మాటలకు కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, విఘ్నులైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ అబద్ధాలు చెప్పేటటువంటి మాటల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి వారిని కూడా బుద్ధి జ్ఞానాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దాని మీద ఇప్పుడు షర్మిలారెడ్డి గారు కూడా ఈ డయేరియా కానీ, అమ్మఒడికి తల్లికి వందనం కానీ, డెంగ్యూ, వీటన్నీ చాలా ప్రాంతాల్లో ఇవాళ కల్తీ నీరు ద్వారాగా మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే షర్మిలారెడ్డి గారు ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడారు. ఇవాళ ఇసుక మీద ఫ్రీ ఇసుక అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇసుక అని చెప్పి జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ కలిపితే దాదాపుగా ఒక 70% జగన్ గారు ఎంత తీసుకున్నారో, ఏ విధంగా బినామీలకు వెళ్తూ ఉన్నాయో అక్కడికే వెళ్తూ ఉంది. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి వస్తువు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న షర్మిల గారు, మేడం గారు కూడా చెప్పారు, ఇసుక మీద కూడా జిఎస్టీని తీసివేయవలసిందిగా మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఇంకా చాలా శ్వేతపత్రాలు వస్తూ ఉన్నాయి. ప్రకటించండి. మీరు శ్వేతపత్రాలతో పాటుగా సూపర్ 6 ప్రకటించి మీరు అధికారంలోకి వచ్చి నెలన్నర దాటుతూ ఉంది. దయచేసి ఇమ్మీడియట్లుగా చేయగలిగినటువంటి పనులన్నిటిని కూడా మీరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.